అందరికీ నా హార్దిక వందనాలు. గౌరవనీయులైన చందనా ఖాన్ మేడం గారికి, సోమేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి విశిష్ట అతిథులకి, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ సభ్యులందరికీ ఈ సందర్భంలో నా హార్దిక నమస్కారం తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ఏపీఐఐసి తరఫున ఆదిత్య గారికి హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. సాధారణంగా అట్లాంటి పరిస్థితిలో వేరే ఎవరైనా అయి ఉంటే ఖచ్చితంగా చాలా ఘోర నిరాశకి గురి అయి ఉన్నవారు. కానీ ఆయన వాళ్ళ సొంత పరిస్థితి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళ కోసం ఈరోజు ఒక ఆదర్శంగా నిలిచి ఉన్నారు. ఇది నిజంగా చాలా ప్రశంసనీయ విషయము. ఈరోజు అందరికీ ఆయన వలన చాలా స్ఫూర్తి వస్తూ ఉంది. ఏపీఐఐసి, జిహెచ్ఎంసి, తర్వాత హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలు అందరూ ఈ ప్రాంతంలో సంయుక్తంగా సైకిల్ టు వర్క్ అనే ఒక క్యాంపెయిన్ గత ఒక 6 మాసాల నుంచి నడుపుతున్నారు. సో దాంట్లో కూడా ఆదిత్య ఒక మన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆయనని చూసి చాలామంది మోటివేట్ అవుతున్నారు. వాళ్ళు కూడా కొంత గొప్ప ఏదో సైక్లింగ్ ప్రారంభించాలి ఇట్లాంటి మంచి ఆలోచన పెట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అతి తొందరలో సైక్లింగ్కి అనుకూలంగా కొన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం జిహెచ్ఎంసి, ఏపీఐఐసి సంయుక్తంగా చేస్తూ ఉంది. తొందరలో ఈ ప్రాంతంలో సుమారు ఒక 60 కిలోమీటర్ సైకిల్ ట్రాక్లు ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ మనము చూస్తున్నటువంటి బైక్ స్టేషన్స్ లాంటి ఇంకా ఒక 25 బైక్ స్టేషన్స్ వస్తాయి. రాను రాను కంపెనీస్లో కూడా అనవసరంగా ఈ మోటార్ వాహనాలు వాడుకోవడం వలన ఉన్నటువంటి పర్యావరణానికి నష్టాలు, ఇతర ఖర్చులు ఇట్లాంటి కొంతవరకు వాళ్ళలో కూడా అవగాహన వస్తూ ఉంది. నెమ్మగా ఈ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులో ఇట్లాంటి కార్యక్రమం వలన చాలా భారీ సంఖ్యలో ఈ సైకిల్ టు వర్క్ క్యాంపెయిన్కి స్పందన ఉంటుంది అని నేను ఆశిస్తూ హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ వారికి మరి ఒకసారి నా హార్దిక అభినందన తెలియపరుస్తూ ఇంతకు విరమిస్తున్నాను.